అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యులు వారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి విషయాలు కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం, మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అనేక ఆశీస్సులు, అభినందన సహస్రాలు మా ఇట్స్ యూ టీవీ ఛానల్స్. అంటే ఇది మీ ప్రేమపూర్వకమైన అభినందనలతో కూడుకున్న ఛానల్. ప్రపంచానికి ఆ ప్రేమ వర్ధిల్లుగాక. ఇది మాది కాదు, ఇది మీదే, ప్రజలదే, అందరిది, అందరి సొత్తు కాబట్టి అందరి ప్రేమ వర్ధిల్లుగాక. సాంకేతిక నిపుణులతో కూడుకొని, అలాగే ఈ ఇట్స్ ఛానల్లో ఉండేటువంటి నాగరాజు గారు, అలానే CEO శివ సంబంధమైనటువంటి మహనీయ మూర్తులు ఎందరో 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 అందరికీ ఈ ఛానల్ ద్వారా, మా ద్వారా, అందరి ద్వారా అభినందన సహస్రాలు. వర్ధతాం అభివర్ధతాం. ప్రేమను పెంచే ఛానల్కు అనేక అభినందన సహస్రాలు. శుభం. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, నాకు ఒక చిన్న సందేహము. సాధారణంగా కూడా ఎక్కువగా మనం వింటూ ఉండే దోషాలలో ఎక్కువగా వినేది పితృదోషం అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు చాలామంది పితృతర్పణాలు అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అసలు పితృదోషం అంటే ఏంటి? ఆ నివారణ అనేది ఎందుకు చేయాలి? సంతోషం, మంచి ప్రశ్న. అందున విన్నారా, మనము ఈ పెద్దగా ఏదో ధర్మ సందేహాలనే పేరుతో కాకుండా ముచ్చట్లు, కుటుంబంలో ఉండే, సమాజంలో ఉండే అందరి భావాలను ఇచ్చిపుచ్చుకునే ముచ్చట్ల రూపంలో మాట్లాడుతూ ఉన్నాం. ఈ మాటల్లో మీరు పితృదోషాల సంబంధమైనవి అడిగారు. అది గొప్పది. రోజుకు 5 తర్పణాలు వదలాలి మనిషి. 5 పొయ్యి కనీసం ఒక్కసారైనా సూర్యుడికి దోచెడి నీళ్లు వదులుతున్నామా? వదలటం లేదు. కనుక దేవుడికి వదిలితే నీళ్లు ఇలా వదలాలి. దేవుడి సంబంధంగా పూజారికి, గురువు గారికి అయితే ఇలా వదలాలి. పితృదోషాలకు, పితృదేవతలకు ఇలా వదలాలి. బొటవనేని నుండి వదలాలి నీళ్లు. అవి సంబంధాలు. అన్నిటికంటే గొప్పది పితృదోషం. ఆ పితృదోషం పోవటానికి పెళ్ళిళ్ళల్లో ముందు ఇడహవాచనం అని చేస్తారు. పెళ్లి పిల్లవాడితోటి అటు అమ్మాయి ఇంట్లో, ఇటు అబ్బాయి ఇంట్లో ఆ పితృదేవతలను పిలిచి, ఈ పెళ్లికి మీరు అతిథులు, ముఖ్య అతిథులు కూర్చోండి, మాకు చేయండి, మాకు ఆశీర్వదించుదురుగాక అని శాస్త్రము ఇప్పటికీ ఉంది. అది 3 పువ్వులు 6 కాయలకు పూజలు. కానీ ఎవరికి తెలియదు. అది గొప్పది. ఎవరికి తెలియదు. గొప్పది కాదు, తెలుసుకోవాల్సింది. 1. 2, పితృదోషాలు పోవటానికి అనేక కారణాలు. తెలిసో తెలియకనో ఏవో చేస్తాం. కారణం ఎందుకు ఆ దోషం పోవాలంటే జలతర్పణం. ప్రాణి పోయిన తర్వాత దాహం ఎక్కువ ఉంటుంది. దాహము ఎక్కువ ఉంటుంది. అందుకు ఆ పోయిన 12 రోజులు ఒక కడవ నిండా నీళ్లు ఉంచి, కడవకు కొట్టిన రాతి మీదే ఆ చుక్కలు పడుతూ ఉంటాయి 24 గంటలు, 12 రోజులు. కారణం అది ఎందుకు? కారణం అది ఎవరికి తెలియదు. కారణం ఎందుకు? ఆ రాయి కొట్టి చిన్న కన్నం చేస్తారు, కడవకు 3 ప్రదక్షిణాలు చేస్తాడు కొడుకో ఎవరో, పలగొడతారు. అంటే ఘటం పోయింది. ఘటం అంటే శరీరం. ఆ శరీరంలో ఉండే తాపం, ఈ శాపాలకు సంబంధించి తాపం. ఆ తాపము చల్లారటానికి ఒక్కొక్క నీటి బిందు పడుతూ ఉంటుంది ఆ 12 రోజుల వరకు. సూతకము 12 రోజులు ఆబ్దికంలో. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి ఆబ్దికము, మాసిద్ధి, తద్దినము, ఏదంటే అది. అంతేకాదు, పితృదోషాలు పోవటానికి ముఖ్యమైన కారణం ఎక్కడెక్కడ యాత్రలు చేసి ఆ యాత్రలలో ఉండే సరోవరాలు కానీ, నదులు కానీ, పుష్కరిణులు కానీ తప్పకుండా పితృతర్పణాలు చేయాలి. బ్రాహ్మణ చేత పిండ ప్రదానాలు చేయించాలి. ఇప్పుడు ఎప్పుడు చేయించలేదు, కనీసం పుష్కరాలలోనైనా చేయించాలి. ఇప్పుడు జరుగుతున్నవి మొన్నటి వరకు
సరస్వతి అంత్య పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు యమునా పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఆ పుష్కర స్థానానికి వెళ్ళి అక్కడ పితృదేవతలకు తర్పణం వదిలితే మిక్కిలి ఆనందం. ఇంట్లో వదిలిన దానికంటే ఎక్కువ ఆనందం. క్షేత్రాలలో 100% ఎక్కువ. వాళ్ళు తరిస్తారు. తరిస్తే అది ఆశీర్వచన రూపంలో వస్తుంది, దీవెన రూపంలో. ఆ దీవెన రూపంలో వచ్చిందంటే పుట్టే సంతానం మీద ప్రభావం ఉంటుంది. ఉత్తమమైన సంతానం కలుగుతుంది. ఉత్తమమైన సంతానం. అందుకే పెండిళ్లలో 3 తరాలు చెప్తున్నారు. ఒకప్పుడు 7 తరాలు, ఒకప్పుడు 10 తరాల పేర్లు చెప్పేవాళ్ళు. రామాయణంలో అయితే మొత్తం వంశమే, మొత్తం దశరథుడు రాగానే రాముడి గురించి తన వంశం యొక్క చరిత్ర మొత్తం వశిష్ఠుడు చెప్తాడు. ఆ వశిష్ఠుడు చెప్పగానే ఎంబడే జనక మహారాజు తన యొక్క గురువు అయినటువంటి శతానందుడి ద్వారా తన వంశ చరిత్ర. అంటే పితృదేవతల ఇండైరెక్ట్గా పితృదేవతలు పలాని వాళ్ళు వాళ్ళ సంతానం అని. అప్పుడు ఏం జరుగుతుంది? స్మరిస్తే వాళ్ళ ఆశీస్సులు వస్తాయి. కృతజ్ఞత, దానికి కృతజ్ఞత. పెద్దల దీవెనలు. పెద్దల దీవెనలు అంటే గురువుగారులు ఇప్పుడు ఇక్కడ పోయిన వాళ్ళు పెద్దలు. అందుకు అమావాస్య పితృతర్పణాలలో పెద్దలకు బియ్యం ఇవ్వడము అంటారు. పెద్దలంటే ఎవరు? పోయిన వాళ్ళ పేరుతోటి ఇవ్వడము మహాలయ అమావాస్యకు. అట్లా పితృ రూపంలో అనేక దానాలు, ఒకటి కాదు. ఆ రుణం తీర్చుకునేది తక్కువ కాదు, ఎక్కువ. ఎంత చేసినా తక్కువే తల్లిదండ్రులకు. కనుక అది చాలా గొప్పది. అనేక రకాల్లో చేయొచ్చు, అనేక రకాల్లో చేయొచ్చు. ముఖ్యంగా జలతర్పణం విశేషం. దానాలు ఎందుకు ఇక్కడ మళ్ళీ ఆయన బ్రతికి ఉన్నప్పుడు దానము చేశాడో చేయలేదో, కనీసం ఆయన వంశమైనా ఆ దానాలు చేయాలి. ఇది మనకు ఎక్కడ తెలుస్తుంది? రామాయణంలో విన్నారా? రామాయణంలో భగీరథ ప్రయత్నం అని ఇప్పటిదాకా అంటారు. భగీరథుని పేరు అందరికీ తెలుసు, నీటి కోసం. ఆయన సగర చక్రవర్తి యొక్క 60,000 మంది సంతానం చనిపోతారు, బూడిదైపోతారు, శాపగ్రస్తులు. కపిల మహర్షి యొక్క చూపుతో భస్మం అయిపోతారు. అప్పుడు మళ్ళీ కపిల మహర్షిని పోయి ప్రాధేయపడితే గంగానదిని తీసుకొచ్చి తడితోటి పునీతులను చేస్తే వాళ్లకు ముక్తి దొరుకుతుంది, మోక్ష ప్రాప్తి, పితృ ఆశీర్వచనం. లేకపోతే వేరే రూపంలో ఉంటుంది. కనుక అప్పుడు భగీరథుడు ప్రయత్నం చేసి గంగను తెచ్చి తడిపాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కనీసం ఆ ఎముకలను తీసుకెళ్ళి నదులలో కలుపుతున్నామే. మరణం తర్వాత అస్థి సంచయమంటాం. ఆ ఎముకలను తీసుకెళ్ళి కృష్ణానదిలో, గోదావరిలో, గంగా నదిలో, ఎక్కడెక్కడ నదులు ఉంటే జీవ నదులలో కలుపుతాం. ఎందుకు కలుపుతున్నాం? దాని వెనక ఆయన ఎన్నడైనా నదులలో స్నానం చేశాడో చేయలేదో, కనీసం ఆయన పేరుతో ఆయన శరీర సంబంధం ఉన్నటువంటి ఎముకైనా ఆ మోక్షం ఇవ్వటానికి జరుగుతుంది దాని వెనక. కనుక మీరు అడిగిన ప్రశ్న మంచిది, అందరూ తెలుసుకోదగింది. పితృరుణం తీరుతుంది అని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పటికీ తీరదు. మాతృదేవత ఆమె. 9 మాసాలు పునర్జన్మతో కూడుకొని ఆమె ప్రసవించినప్పుడు ఆమె రుణం ఎట్లా తీర్చుకుంటాం? తీర్చుకోలేమంటే ఏం చేయాలి? ఆమె పేరు మీద దానాలు, ధర్మాలు ఏమిటో ఇది. అంతేకాదు, ఇంకా ఇప్పుడు ఆధునిక ఇంకా తెలుసుకోవడానికి ఉన్న ముసలోళ్ళని తిడుతున్నారు. ఏయ్ ముసలోడా, ఏం పని లేదా? ముసలోడా, రేపు నువ్వు ముసలివాణి కావా? ఇది పెద్ద ప్రశ్న. ఎన్నడైనా తను కూడా ఒకరోజు తాత అవుతాడు. ముసలి కావాల్సిందే, శారీరక ధర్మం. మరి ఇప్పుడు నువ్వు వయసులో ఉండి ముసలోడా అంటే ఏమన్నట్టు? అందుకే చిన్నది ఒక ఉదాహరణగా సినిమాలో డైరెక్టర్స్ కొన్ని మంచివి ఇచ్చారు, చాలా మంచివి ఇచ్చారు. తాతా మనముడు సినిమాలో మహనీయుడు రాజబాబు గారు ఒకరు తవ్వుతుంటాడు, ఇలా మట్టిని తవ్వుతుంటే తండ్రి అడుగుతాడు, ఏం చేస్తున్నావు అది అంటే, నువ్వేం చేసావో నేను అది చేస్తున్నా అంటాడు. మీ నాన్నకు నీదేదో నేను అదే చేస్తున్నాను అంటాడు. అంటే అప్పుడు తండ్రికి జ్ఞానం కలుగుతుంది. ఓహో, రేపు నాకు ఈ గతి వస్తుందా? ఏదో రకంలో ఒక సంస్కారాన్ని అందించటానికి నువ్వు మీ తండ్రికి ఏం చేసావో మా తండ్రికి నేను అది చేస్తున్నాను. ఇది పరంపరగా వచ్చేటువంటి సదాచారం, దురాచారం కాదు. మళ్ళీ దురాచారాలు ఉంటాయి రాక్షసులలో, అది వద్దు మనకు. దురాచారం, సదాచారం. మంచిని పట్టుకోవాలి, చెడును వదిలిపెట్టాలి.
అది చాలా గొప్పది. అదే ధర్మ సూక్ష్మం. అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఎంతవరకు పాటిస్తున్నాం? దానికి నేను జవాబు చెప్పలేను. కానీ ఉన్నారు మహనీయులు చాలామంది ఉన్నారు. విన్నారా? వాళ్ళ పేర్ల మీద ఆ దేవాలయాలు కట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు మీద నదులను తవ్వించేవాళ్ళు, చెరువులు తవ్వించేవాళ్ళు, నదులు ఇవన్నీ ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. విన్నారా? అన్నదాన సత్రాలు ఇవన్నీ ఉన్నాయి. కనుక ఆ పోయిన తర్వాత చేసే బదులు చేస్తాం. పోయిన తర్వాత ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అది ఆలోచిస్తే చాలు. ఉన్నప్పుడు, బ్రతికు ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నప్పుడు, పోయిన తర్వాత 36 కూరలు వండే బదులు బతికున్నప్పుడు 3 కూరలతో అన్నం ప్రేమతో పెడితే చాలు. 3 ముద్దలు, 3 ముద్దలు 3 కూరలతో ప్రేమతో తినిపిస్తే చాలు. మళ్ళీ ఎంతమంది పాటిస్తున్నాం? కనుక మీరు మంచి ప్రశ్న అడిగారు. సమాజం మా మాటల ద్వారా తెలుసో తెలియక మేము కూడా చెబుతున్నాం కాబట్టి ఆ పాపాలు మేము కూడా చేసి ఉంటామేమో చెప్పలేం. మానవులం, సహజం. కనుక అవి పోవాలంటే పితృదేవత తర్పణాలు అనేవి చాలా గొప్పవి, దానాలు గొప్పవి. గురుగారు, ఇది అంటే ఒక్కసారి చేస్తే అయిపోయేది కాదు, జీవితకాలం బతుకున్న చేయాలి. ఆ రుణము తీరేది కాదు. ఎంతవరకు అంతవరకు. మళ్ళీ ఒక ప్రశ్న, మళ్ళీ చిన్న మాటనే మీది, కానీ ఆ ప్రశ్నలో ఆంతర్యం చాలా గొప్పది. దీనికి పెద్దలు ఏం చెప్తారు? మీ నాన్నగారు పోయారు, మీ తాతగారు పోయారు, మీ తండ్రి అమ్మ పోయింది, వీళ్ళు పోయారు, సంవత్సరం దాటిపోయింది, గయా శ్రాద్ధం చేయండి. గయాయాం పిండదానేన శాస్త్రం. గయలో పిండ ప్రదానం చేయండి. అక్కడి నుంచి వెళ్ళి బ్రహ్మకపాలంలో, గంగా బద్రీనాథ్లో బ్రహ్మకపాలంలో తర్పణాలు వదలండి, రుణం తీరుతుందంటారు. ఎప్పటికీ రుణం తీరదు. విన్నారా? వాళ్ళు తినరు, గుర్తుపెట్టుకోండి. వండుకొని ఎవరు తింటున్నాం? మనమే తింటున్నాం. కానీ పేరెవరిది? వాళ్ళది. ఈరోజు మా తాత నాన్నగారిది, మా అమ్మగారిది, మా ఆబ్దికం అని నలుగురికి ఈ రూపంలో దానం చేసి తింటున్నాం. కనుక అక్కడేదో చేశాం, ఇక్కడికి రుణం అయిపోయిందని లేదు. బ్రతికి ఉన్నంతకాలం ఆ రుణము తీర్చుకోలేము. 5 రుణాలు. భూ రుణము తీర్చుకోలేము, ఆచార్య రుణము తీర్చుకోలేము, విన్నారా? అతిథి రుణము తీర్చుకోలేము. కనుక మాతాపితృ రుణం, ఇవి పితృదేవతల రుణాలు చాలా గొప్పవి, అందరూ ఆచరించదగినవి, సదాచారం. ఆ ఒక్కరోజున సంతాపంతో ఉండాలి. కనీసం ఒక్కరోజైనా సంతాపంతో మా అమ్మకు ఆ ఉత్తమ స్థితిలో ఉండుగాక అని ప్రార్థిస్తే చాలు. అది చేశాడు, భగీరథుడు చేశాడు, మనకు సాక్ష్యం రామాయణం. అలా చేస్తే సంతోషం. గురుగారు, ఇంకొక మాట, ఇది వీళ్ళకు ఉంటుంది వీళ్ళకు ఉండదని ఉండదు, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండే దోషం కదా. మళ్ళీ ప్రశ్న వేశారు మీరు. రాముడు దశరథుడికి చెయ్యని సంస్కారం జటాయుకు చేశాడు. పక్షికి చితి పేర్చి, లక్ష్మణ కర్రలు దే అని కర్రలు తెప్పించి చితి పేర్చి అందు మీద పక్షి జటాయును పడుకోబెట్టి రుణం తీర్చుకున్నాడు. ఒక మిత్రు రుణం. తండ్రికి స్నేహితుడు జటాయు. తాను ఇక్కడ వార్త చెప్పాడు, రావణుడు తీసుకెళ్ళాడు సీతనని చెప్పాడు. చెప్పినందుకు కృతజ్ఞతతో ఏం చేశాడు? పో వైకుంఠానికి, మళ్ళీ నీకు పుట్టుక ఉండకుండా పో వైకుంఠానికి. అదే లే పక్షి, పక్షి, ఓ పక్షి నువ్వు వైకుంఠానికి వెళ్ళిపో, చనిపోలే, నువ్వు సజీవంగా పోతున్నావు. అది లేపాక్షి అయింది ఒక అర్థం. లిప అక్షి మళ్ళీ ఒక అర్థం. లిపాక్షి అక్కడ కంటికి కాటుకను తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. లిపము అంటే కంటి కనుబొమ్మల కాటుక నల్లది పెడతారు చూడండి, అది అనేకం. కానీ దానిలో అంతరార్థం లే పక్షి, స్వర్గానికి వెళ్ళు. రాముడే చేసినప్పుడు పక్షులకు మనం చేయలేమా? ఇప్పటికీ కొందరు చేస్తున్నారు ప్రేమతో. జంతు ప్రేమికులు ఉన్నారు, చేస్తున్నారు. చేయడం చాలా గొప్పది. విన్నారా? చేయడం చాలా గొప్పవి. కానీ అన్నిటికంటే గొప్పవాడు మనిషి జ్ఞాని. మనిషి జ్ఞాని. ఒక్కటి మీ ప్రశ్నలో, నవ్వు అనేది ఎవరికి ఉంది? జంతువులకు ఉందా, మనిషికి ఉందా? మనిషికే ఉంది. జంతువులకు కూడా ఉండొచ్చు, మనం చూడలేదు. మాట మనిషికే ఉంది. కానీ గుర్తుపట్టే సంజ్ఞలు, ఒక కుక్క వస్తుంది ఒక దగ్గరికి, రాగానే ఆ వీధి లోపల ఇంకో కుక్క ఏం చేస్తుంది? బొవ్వు అంటుంది. ఇక్కడ అంటే కొత్త కుక్క, ఆ సౌండ్ వాటి మాటల్లో, ఆ జంతువుల మాటల్లో
ఆ సౌండ్ లోపల ఇంకెక్కడో చూడని కుక్క కూడా బౌ అంటుంది. అదే, ఇప్పుడు అదే. వార్తా ప్రసారం ఉందందామా, మాటలు ఉన్నాయందామా లేదందామా? ఉన్నాయి. ఒకటి. ఉమ్, ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాం. కోడి పిల్ల ఉంది, ఉమ్, పెట్ట పిల్లలున్నాయి, చిన్న చిన్న పిల్లలు. ఉమ్, పైన ఎక్కడో కాకో గద్దనో వచ్చింది లేదా పిల్లో వచ్చింది. ఉమ్, అప్పుడు అది కిచ 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 అంటుంది. ఉమ్, అప్పటిదాకా ఏం చేస్తుంది, ఒక రకంలో కిచ కిచ అన్నప్పుడు ఇక్కడ ఆహారం ఉంది రాండి అనగా అన్నీ వస్తాయి, అదే, అన్ని అదే. పక్షులు వస్తాయి అక్కడికి. ఉమ్, ఇది కాకులు కానీ అక్కడ ఆహారం ఉన్నప్పుడు కాకులు కానీ ఆ పక్షులు వస్తాయి. మళ్ళీ ఇక్కడ కోడి దగ్గర పిల్లలు వస్తాయి తల్లి దగ్గరికి, ఉమ్, ఆహారం తింటాయి. అదే శత్రువు వచ్చినప్పుడు ఆ సౌండ్ వేరే ఉంటుంది, ధ్వని. ఉమ్, ఆ అవును. ధ్వని వేరే కాగానే ఎంబడే తల్లి కట్టు కింద ఉండి వాటిని అన్నిటిని రక్షిస్తుంది. మళ్ళీ ఇప్పుడు వాటికి కూడా మాటలు ఉన్నాయా లేదా? కానీ మాటల ద్వారా స్వచ్ఛంగా ఉండేది మానవుడే. ఉమ్, మానవుడే మహనీయుడు. ఎప్పుడు మహనీయుడు? ఉమ్, మహాకార్యాలు చేసే మహనీయుడు. అవును. మానవుడే దానవుడైతే ఏం ఉమ్, చేయలేదు. అవునవును. రావణుడు గొప్ప బ్రహ్మ, ఉమ్, ఉమ్, బ్రహ్మజ్ఞాని, ఉమ్, ఆత్మలింగాన్ని దర్శించాడు. కానీ ఒక్క చెడుతో ఏమయ్యాడు? ఉమ్, కనుక మానవుడు మహనీయుడు కావాలి. ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, మా తాత తండ్రులు నాకేమిచ్చిందని కాదు, నేను వాళ్ళ కోసం ఏం చేసినా అనే భావన కలిగితే చాలు. వాళ్లకు అనేక బ్రాహ్మలుగా ఆశీర్వచనం, కృతజ్ఞతలు అలాంటి వాళ్లకు. గురువు గారు, ఈ మధ్య ఆన్లైన్లో మేము చేస్తామండి మీకు కుదరకపోతే అని చెప్పేసి పితృదోష నివారణ చేస్తాం ఆన్లైన్లో అని మనం వింటున్నాం కదా ప్రకటనలు. అలా చేస్తే ఎంతవరకు వీళ్ళకి ఫలితాలు కనిపిస్తాయి? చేయొచ్చా అలాగా? ఫలితాలు తప్పకుండా ఉంటాయి, ఉమ్, చెయ్యొచ్చు. ఉమ్, ఆ? ఉన్నవాళ్ళు గుర్తుంచుకోండి. ఉమ్, లేని నాలాంటి వాళ్ళు, ఉమ్, వాళ్ళు కట్టమన్నట్టు అంత ద్రవ్యం లేదు, ఏమీ లేదు, అప్పుడు నాలుగు సంగతి ఏంటి? ఉమ్, అవును. ఉన్నవాళ్ళు హాయిగా వెళ్తారు. ఒక పాట కూడా ఉంది, కడుపు చూపి ఆశిస్తే కసిరి తిట్టి కొడతారు ఉమ్, అని ఒక పాట ఉంది. ఓకే. వెంకటేశ్వరుడి మీద ఉమ్, చక్కటి పాట. ఉమ్, అట్లనే నువ్వు పిల్లికి బిచ్చమేయవు, ఉమ్, కానీ ఆన్లైన్లో గొప్ప గొప్ప పూజలు చేస్తావు. ఉమ్, చేయించుకో, మంచిది, చేయించవచ్చు. కానీ ప్రత్యక్షంగా చేసిన ఫలితం ఉమ్, అంతకంటే ఎక్కువ ఫలితం. ఉమ్, ప్రత్యక్షంగా తన చేతులారా చేస్తే ఉమ్, చాలా గొప్ప ఫలితం. ఉమ్, ఫలితం కాదు, ఆనందం. ఫలితం అంటే ఏమొస్తుందో ఏంటో తెలియదు. మనకు లోపల మనస్సులో కలిగే ఆనందం. కంటితో చూస్తాం, నోటితో నామస్మరణ చేస్తాం, ఆనందంగా అక్కడ తలంబరాలు ఉన్నాయనుకోండి మనమే పోసేస్తాం. ఎక్కడో పోస్తుంటే ఇట్లా చూస్తాం, బాగుంది అంటాం. ఆన్లైన్లో అన్నారు, టీవీలో చూస్తాం, మా పేరు వచ్చింది, మేము ఆన్లైన్లో చేసాం, మా గోత్రం పేర్లు బాగొచ్చాయి. ఫలితం ఉంటుంది, ఉమ్, ఉండదని కాదు, కానీ ప్రత్యక్షం దానికి ఎక్కువనైన ఫలితం. అది ఆనంద రూపంలో అనుభవించేదే. ఇది అవునని చెప్పలేం, కాదు అని చెప్పలేం. మంచి ప్రశ్న అడిగారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన మాటల్లో ఉన్న అర్థాన్ని వాళ్ళు అర్థం చేసుకొని, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకొని, దాన్ని పాటిస్తే మన పోయిన వాళ్ళకి మనం ఇచ్చే మర్యాద ఉంటుంది, వచ్చే వాళ్ళకి కూడా వంశానికి మనం ఇచ్చే పుణ్యం కూడా అలాగే ఉంటుంది. పాటించేది ఈ ఛానల్. నేను చెప్పానే, ఉమ్, విన్నారా? ఉమ్, ఇది మీది. ఉమ్, మీది అంటే ఏంటి? మనందరిది. దాన్ని మనం పాటిద్దాం, ఆచరిద్దాం, 10 మందికి మంచిని పెడదాం, మంచిని పంచి పెడదాం. ఏదైనా చెడు ఉంటే మనసులో దాచుకుందాం. అది గొప్పది. ధన్యవాదాలు గురుగారు. శుభం.